విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు ఒప్పంద కార్మికులతో కలిసి మహాధర్నా చేపట్టారు. కార్మికుల తొలగింపు విషయంలో ఉక్కు యాజమాన్య తీరుకు వ్యతిరేకంగా కాంట్రాక్టు కార్మికులు నినాదాలు చేశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులను తొలగించడంపై మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో మహాధర్నాను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుగా ఈరోజు జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా సహకార యూనియన్ నాయకులకు అందరికీ తెలిసిన విషయమే, వీళ్ళందరికీ తెలియని విషయం కాదు. కాంట్రాక్ట్ కార్మికుల గతంలో 4,000 మందిని తీస్తున్నప్పుడు ఇక్కడ కాపాడింది కూటమి గవర్నమెంట్ అని వీళ్ళందరికీ తెలిసిన విషయమే. నిర్వాసితుల తరఫున కూడా పోరాడింది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి సగౌరవంగా చెప్పుకోగలం. విషయం ఏంటంటే వీళ్ళందరికీ యాజమాన్యంతో మాట్లాడడం అన్నీ తెలుసు. తీయాలి అనుకున్నప్పుడు ఎవరిని తీయాలో ఎవరిని తెలియకూడదో వీళ్ళకి తెలుసు. మరి ఇదే మ్యాన్ పవర్ తీయాలనుకున్నప్పుడు ఎఫ్ఎండి డిపార్ట్మెంట్లో 50 మందిని ఎలా జాయిన్ చేశారు యూనియన్ నాయకులు మేనేజ్మెంట్ సహకారంతో. ఇది చేస్తున్నప్పుడు ఈ చెప్పరు. ఇవి ప్రజల కార్మికులు మాత్రం మభ్యపెట్టే కార్యక్రమాల్లోనే చెప్తారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపెనీని కాపాడిందా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. సహకార యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతాం, కాదని లేదు. సమస్య ఉందో సమస్య మీద మాట్లాడితే ఇది అవుతుంది. ఈరోజు మాట్లాడి గతంలో ఈ సమస్య మీద గౌరవ శాసనసభ్యుల గారికి, పార్లమెంట్ సభ్యుల వారికి మా టీఎన్టీసీ తరఫున మా ఇక్కడ సమస్య మొత్తం వివరించడం జరిగింది. నిర్వాసితులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మాకు టీఎన్టీసీ తరఫున పార్టీ మీద పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కాపాడతామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.